సో మాకు 5 ఎకరాల భూమి ఉందండి. ఇంతకుముందు 5 ఎకరాల భూమిలో నుంచి 1 ఎకరం భూమి సర్వీస్ రోడ్కి యాదగిరిగుట్ట సర్వీస్ రోడ్కి పోయింది. అట్లా అంతేకాకుండా మా భూమి నుంచే హై టెన్షన్ వైర్లు వచ్చినాయి. సో మా ఇప్పుడు పూర్తిగా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వేయడం వల్ల 280 ఎకరాలు మా ఊరు విలేజ్ లోనే పోవడం వల్ల ఇప్పుడు మాకేమవుతుందంటే మొత్తం మాకున్న భూమి మొత్తం పోతుంది. మాది పూర్తిగా వ్యవసాయ ఆధారిత కుటుంబం. మేము ఈ భూమి పోతే మేము ఎట్లా బతకాలి ఆ గవర్నమెంట్ చెప్పాలి. మా ఉద్యమం ఇప్పటి నుంచి కాదు, రాయగిరి గ్రామంలో ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకి హై టెన్షన్ వైర్లకి మళ్ళీ చాలా ప్రాజెక్టుకి మా ఊరు నుంచే చాలా ల్యాండ్ పోయింది. మళ్ళీ కొత్తగా మేము భూమి వేయడానికి సిద్ధంగా లేము. ఇదే పోరాటం మేము గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. చేస్తుంటే మాకు గత ప్రతిపక్షాల్లో ఉన్న నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, తర్వాత మల్లి కుమారెడ్డి కానీ అలైన్మెంట్ మార్పిస్తాం, మేము అధికారంలోకి తీసుకొస్తాం, మేము అలైన్మెంట్ మార్పిస్తామని మాకు చెప్పారు. ఆ హామీతోనే మేము వాళ్ళని గెలిపించడం జరిగింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళందరూ మౌనంగా పదవులు వచ్చిన తర్వాత వాళ్ళు మౌనం వహిస్తున్నారు. ఇంతకుముందుకు 2022లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఇది NHA కింద ఉండే, NHA నుంచి ఇప్పుడు ఏం చేశారంటే మళ్ళీ HMDA కింద తీసుకొస్తున్నారు. మా గ్రామం అనేది HMDA పరిధిలో ఆల్రెడీ 2011 నుంచి ఆల్రెడీ HMDA పరిధిలోనే ఉంది. మాస్టర్ ప్లాన్ 2031 వరకు ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ప్రకారం మాది HMDA పరిధిలోనే ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ 2050లో ఇంకా కొత్త నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ కొత్త రోడ్లు వేయడం అనేది ఇది పూర్తిగా అన్యాయం. ఇక్కడ మా గ్రామంలో ఏదైతే ఉన్నారో రైతులందరూ చిన్న సన్నకారు రైతులే, ఇక్కడ ఎవరు పెద్ద రైతులు లేరు. ఈ చిన్న సన్నకారు రైతుల పొట్టలు కొట్టి ఈ కొత్త భూముల అలైన్మెంట్ అవసరం లేని రీజనల్ కూడా తీసుకొచ్చి మాకు అన్యాయం చేయొద్దని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఈ మ్యాప్ ప్రకారం ఎక్కడైతే ఉందో ఈ పింక్ కలర్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్న రోడ్ అండి. ఉత్తర భాగం మొత్తం కంప్లీట్ గా ఆల్రెడీ అయితే మనకి గజ్వేల్ నుంచి తర్వాత జయదేవ్పూర్, తర్వాత తుర్కపల్లి, భువనగిరి, తర్వాత ఒలిగొండ, రామన్నపేట, చిట్యాల ఇక్కడ ఉన్న రోడ్డు ఈ పింక్ రోడ్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ ఉన్న రోడ్ అండి. ఉన్న రోడ్ పక్కన ఇంకో 5 కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా లేకుండా ఇంకో కొత్త రోడ్ తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం చేయొద్దు అని మా డిమాండ్. ఇంకా కొంచెం దూరం వెళ్తే హైదరాబాద్ అనేది 2050 వరకు ఇప్పుడున్న గెజిట్ ప్రకారం ఏం చెప్తున్నారు, 2050 వరకు మాకు ఈ ప్లాన్ ఉంది అని చెప్తున్నారు. 2050లో వేసేదానికి ఇప్పటి నుంచి ఎందుకంటే ఇంకోటి 2050 వరకు హైదరాబాద్ మీరు కేవలం 28 నుంచి 30 కిలోమీటర్ల లోపే పెరుగుతారు మీరు అనుకుంటున్నారా? అంటే ఈ జనసాధారణ దృష్టిలో పెట్టుకున్న కనీసం ఇంకా దూరం వెళ్తే అక్కడ ఉన్న ప్రజలు తర్వాత హైదరాబాద్ విస్తరణకు మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. అంతే తప్ప ఇప్పుడు అనవసరంగా 20-30 కిలోమీటర్ల లోపలికి తీసుకొచ్చి రైతులని భూములు అన్యాయక్రాంతం చేసి మీరు ఇచ్చిన హామీని తుంగలో దొక్కి ప్రియాంక గాంధీ మాటలు మీరు బేఖాతరు చేస్తూ ఇక్కడ రైతులకి అన్యాయం చేస్తే మాత్రం మేము ఎవరు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము. ఎంత పోరాటానికైనా మేము అందరం సిద్ధంగా ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాణాలు పోయినా కానీ భూములు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము.